శ్రీమాత్రే నమః. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. స్వీట్ షాప్లో లాగా చాలా మెత్తగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లుగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని 1 గంట నానబెట్టుకోవాలి. వాటర్ పోసి శుభ్రంగా కడిగి దీన్ని 1 గంట నానబెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మైదా పిండి కూడా కలుపుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకుని 1.5 కప్పుల మైదా పిండి వేసుకుని ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అంతా కూడా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. సాఫ్ట్గా చేతికి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని పైన నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గానే ఉండాలండి పిండి, బాగా గట్టిగా కలుపుకోకూడదు, సాఫ్ట్గా ఉండాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసి 1 గంట నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే కనుక 2 గంటలు నానబెట్టుకున్నా చాలా బాగుంటాయండి. పిండి ఎంత నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు 1 గంట అయిపోయిందండి. పచ్చిశనగపప్పు అంతా కూడా బాగా నానిపోయింది. దీంట్లో వాటర్ అంతా తీసేసి ప్రెషర్ కుక్కర్ తీసుకుని దీంట్లో వేసుకుని ఉడికించుకోవాలి. దీంట్లో 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందండి, ప్రెషర్ అంతా పోయింది. శనగపప్పు అంతా కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ తీసేసుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకుని వడబోసుకోవాలి. ఈ కింద వచ్చిన వాటర్ తోటి రసం కానీ సాంబార్ కానీ పెట్టుకోవచ్చండి, వేస్ట్ అవ్వదు. ఈ పప్పుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం బాగా సన్నగా తురుముకుని వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే కనుక బాగా కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో చివరిగా ఇలాచి పొడి కూడా వేసుకుని ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా గట్టిగా ఉడికించుకోకూడదండి, ఉడికించుకుంటే కనుక మనం ఒత్తుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ముందుగా మైదా పిండిలో నేను పసుపు వేయలేదండి. పసుపు వేస్తే కనుక మంచి కలర్ వస్తుంది. పసుపు వేసి కొద్దిగా నూనె వేస్తే కనుక బాగా కలుస్తుంది. మీరు పిండిలో వేసుకోండి, పిండి కలిపినప్పుడే వేసుకోండి, నేను మర్చిపోయాను. దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. బొబ్బట్లు మంచి కలర్లో రావడానికి పసుపు వేసాను. ఇలా బీట్ చేసుకోవాలి. ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి బొబ్బట్లు. పై పొర అంతా కూడా బాగా స్మూత్గా వస్తుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అంతా కూడా బాగా చల్లారిపోయింది. దీన్ని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సైజు ఉండలు అయితే బాగా వస్తాయండి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసుకుని దీని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కనుక ఆయిల్ కవర్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ లేదంటే అరిటాకు మీదైనా కూడా చేసుకోవచ్చు. మైదా పిండిని తీసుకుని కొంచెం తీసుకోవాలి. మనం తీసుకున్న పూర్ణం కన్నా కూడా కొంచెం తక్కువ తీసుకోవాలండి. తక్కువ తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తాయి. దీన్ని బటర్ పేపర్ మీద ఒత్తుకోవాలి. ఇలా చిన్నగా ఒత్తుకున్నాక మధ్యలో పూర్ణం పెట్టుకోవాలి. పూర్ణం పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన పిండి అంతా కూడా తీసేసేయాలి పైన. ఇలా పైన ఎక్స్ట్రా వచ్చింది తీసేస్తే బాగుంటాయి. ఇలా తీసుకుని
బొబ్బట్లు ఒత్తుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేను చెప్పిన కొలతలతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సైడ్కి ఇలా వస్తే కనుక మైదా పిండి పైకి వేసుకుంటూ ఒత్తుకోవాలి. ఇలా చేస్తే కనుక సైడ్ అంతా కూడా పూర్ణం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలా స్మూత్గా ఉంటుందండి. మైదా పిండి బాగా బీట్ చేసుకోవడం వల్ల స్మూత్గా వస్తాయి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత నెయ్యి అప్లై చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను దీని మీద వేసుకుని కాల్చుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడితే కనుక గట్టిగా వచ్చేస్తాయి బొబ్బట్లు. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని కాల్చుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే అంత బాగుంటాయండి బొబ్బట్లు. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కనుక నూనెతో అయినా చేసుకోండి, బాగుంటుంది. మనకి సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా వస్తాయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. దీన్నే ఇంకో మెథడ్లో చూపిస్తున్నాను. పూర్ణం ఇందులో పెట్టుకుని సేమ్ అలాగే క్లోజ్ చేసుకోవాలి. పైన ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేయండి. తీసేసి స్ప్రెడ్ చేసుకుని పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసుకోవాలి. ఇలా ప్లాస్టిక్ షీట్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే కనుక చాలా ఈజీగా వస్తాయండి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయి. చాలా బాగా వస్తాయి. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. మైదా పిండి బాగా నానబెట్టుకున్న వల్ల బాగా వస్తాయి. దీన్ని తీసేసి పెనం మీద వేసుకోవాలి. అంతేనండి, అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉగాదికి మీరు కూడా ఇలా కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా చేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారా ఎలా పొంగుతున్నాయో? ఎలా పొంగుతాయండి, చాలా బాగుంటాయి టేస్ట్. అంతేనండి, అన్నీ రెడీ అయిపోయి టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం లక్ష్మీశ్రీ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.